హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసలు రాజకీయాల్లోకి రావటమే ఒక మంచి అద్భుతమైనటువంటి పని కోసం వచ్చారు. ఆ పని ఏంటో మనందరికీ తెలుసు. దోచుకున్నది దాచుకున్నది జాగ్రత్త పరచుకోవడం కోసం అధికారం అనేది ఆయనకి అవసరం. దానికోసం వచ్చారని మనందరికీ తెలుసు. సో రీసెంట్గా ఆయన అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత, మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ ఒక్క సినారియో మీకు అంతా చాలా క్లియర్గా వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని అనుకున్న తర్వాత 2014 ఎలక్షన్స్ అయిపోయి విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ మించిన మహానగరాన్ని కడతాం. ఎలా కడతామన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచన నుంచి కడతాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. With a location what has at least 30,000 acres of land. We saying that please ensure that it's right in the middle of the state. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవసరం ఆయనకి అనిపించింది. 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. 3 రాజధానులకు సంబంధించిన ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విశాఖపట్నం which is going to be our capital. To Visakhapatnam which is going to be our capital. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఒక చెన్నై ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగదు. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి చేసే స్తోమత లేదు అని హైదరాబాద్ కంటిన్యూ చేయాలని మా ఆలోచన. కావాలంటే విజయవాడ హైదరాబాద్ అన్నారు. నాగార్జున యూనివర్సిటీలోనో లేకపోతే ఒక 500 ఎకరాలని గుంటూరు, విజయవాడ మధ్యలో ఎక్కడో తీసుకుని 500 ఎకరాలను 500 ఎకరాలు కావాలి. 500 ఎకరాలను కట్టాల్సిన రీజనబుల్ గా ఏదో సైజు. 19 ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టారంటే ఇక్కడ అమరావతి దాంతోనే రాజధాని అయితే ఇట్స్ వెరీ మచ్ దే. రకరకాలుగా మమ్మీని చేస్తారు. ఏదో ఒక ఆరోపణలు ఏదో రూపంలో చేస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులు మాట్లాడినటువంటి మాటలు ఎలా అనిపిస్తున్నాయి అంటే, తొండ ముదిరి ఓసరవెల్లి అవుద్దంటారు కదా. ఓసరవెల్లి కూడా రంగులు మారుస్తూ ఉంటుంది. కానీ నిజంగా నాకు తెలిసైతే ఇన్ని రంగులు మార్చడం ఓసరవెల్లి వల్ల కూడా కాదేమో. ఓసరవెల్లి కూడా భయపడిపోయేలా ఉంది. ఇదేంటి నాకన్నా దారుణంగా ఉన్నారు వీళ్ళు, ఇన్ని రంగులు మారుస్తున్నారు, నాకే అవ్వట్లేదు ఇన్ని రంగులు మార్చడం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓసరవెల్లి సిగ్గుపడుతుందట. ఆ రేంజ్లో ఉంది. మనకు తెలుసుగా 2013లో 30,000 ఎకరాలు ఉండాలి రాజధానికి, మేము కూడా ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాం, నేను కూడా ఇల్లు కట్టుకుంటా, అమరావతిలోనే రాజధాని అని చెప్పి మేము కూడా దీనికి అంగీకరిస్తున్నామని చెప్పినటువంటి స్టేట్మెంటు, ఆ తర్వాత అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, అసెంబ్లీలో మాట్లాడింది చట్టబద్ధం అవుతుంది, మనందరికీ తెలిసింది. అలాంటిది తర్వాత 2019కి వచ్చేటప్పుడు ఆయన అధికారంలోకి రాగానే ఏమన్నాడు, మరి ఇక్కడ అంతా కూడా ఏమీ లేదు కదా, ఇక్కడంతా కూడా అప్పటికే బిజినెస్ అంతా జరిగిపోయింది కదా, మనకి ఎటువంటి దోచుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఒక కొత్త పద్ధతిని 3 రాజధానుల పేరుతో 3 ముక్కల ఆట ఆడారు ఆంధ్రప్రదేశ్లో. దానికి 3 రాజధానులు అని చెప్పి, ఒకటి కర్నూలు, ఒకటి అమరావతి, ఇంకొకటి వైజాగ్ అని చెప్పి పెట్టారు. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ ఇప్పుడు 2021లో 3 కాదు ఒకటే రాజధాని, అది కూడా 2022లో మన రాజధాని విశాఖే అని చెప్పుకొచ్చారు. సరే ఓకే, అంత కూడా బాగానే ఉంది. ఆ తర్వాత 2023కి వచ్చేటప్పటికి ఒక పెద్ద సిటీ రాజధాని అవ్వాలి అని ఒక కొత్త పాట పాడారు అసెంబ్లీ వేదికగానే, ఇవన్నీ కూడా చాలా వరకు. తర్వాత 2024కి వచ్చేటప్పటికి ఆయన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటారు కదా, అలాంటి ఒక ఆయన ఈయన వచ్చేమంటాడంటే హైదరాబాద్ రాజధానిగా కొనసాగించాలి, ఇప్పుడు మనం కట్టుకునేటువంటి పరిస్థితిలో లేము కాబట్టి హైదరాబాదే రాజధానిగా కొనసాగిస్తే బాగుంటుంది, మనకి ఇంకా ఆ టైం అడగాలి, ఆ టైం అంటే 10 ఏళ్ళు మనకి ఉమ్మడిగా కలిసి ఉండే అవకాశాన్ని ఇచ్చారు, దాన్ని ఇంకా పొడిగించమని అడుగుదాము అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత 2025లోకి వచ్చేటప్పటికి ఎలక్షన్స్లో కూలిపోయిన తర్వాత ఏమంటున్నారు తెలుసా, ఆంధ్ర యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీలోనే 500 ఎకరాలు చాలు రాజధానికి అని చెప్పి, మళ్ళీ ఇప్పుడు నిన్న ఆయన ఒక న్యూస్కి సంబంధించిన దానికి వెళ్ళారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అక్కడికి వెళ్ళి ఏమంటారు,
మీరు ఏ రాజధానిలో ఉంటారు? ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మార్చుకున్నారా? ఇదే రాజధాని అని మీరు కూడా ఒప్పుకున్నారా అంటే, అవును, ఎందుకు ఒప్పుకోలేదు, మేము కూడా ఇదే రాజధాని, అమరావతి రాజధాని, ఇంక ఎటువంటి డౌట్ లేదు, అమరావతిలోనే మేము ఉంటాం, అమరావతి రాజధాని అని చెప్పేసి చట్టం చేస్తాం, మేము వచ్చిన తర్వాత చట్టం చేస్తాం అని చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు నిజంగా ఎక్కడ నుంచి ఎన్ని రాజధానులు, 3 రాజధానులు, హైదరాబాద్ రాజధాని, మళ్ళీ వైజాగ్ రాజధాని, కర్నూలు రాజధాని, వైజాగ్, విజయవాడ, అమరావతి, నాగార్జున యూనివర్సిటీ, ఎన్ని రకాలుగా మార్చటం చూస్తే నిజంగా చెప్తున్నాను కదా, ఓసరవల్లి కూడా ఇన్ని రంగులు మార్చటం దాని వల్ల కూడా కాదేమో. అంతా అన్ని రంగులు, అన్ని విభిన్నమైనటువంటి, అంటే దీనికి ఏమీ లేదు, కేవలం ఎక్కడ మనం రియల్ ఎస్టేట్ సంబంధించి అక్కడ ఒక ఇంక్లూడ్ చేసి ఆ రేట్లు అంటే రియల్ ఎస్టేట్ భూమి తెచ్చేసి అది రాజధాని అని చెప్పి అక్కడ ఏదో అయ్యొచ్చేస్తున్నాయి అని చెప్పి ఒక భూమి లేపి వైజాగ్లో కొన్ని వేల ఎకరాలు, కొన్ని కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ దందాలు చేసి అక్కడ సంపాదించుకున్నారు. కర్నూలు అంటే ఇంకా వాళ్ళదేగా, ఇంకా మామూలుగా సంపాదించుకోరు. అక్కడ హైకోర్టు కట్టేస్తున్నామను, ఇంకోటి కట్టేస్తున్నామని చెప్పి అక్కడ భూదందాలు చేశారు. అమరావతిలో లేదు కాబట్టి అక్కడ అవల. ఇప్పటికీ ఏం చేశారు, అమరావతికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం జరుగుతుంటే ప్రజలందరూ దీనివల్లే మనం ఓడిపోయామని చెప్పి మనల్ని చేదరించుకున్నారు. అమరావతి ప్రజలందరి మీద సానుభూతి ఏర్పడింది. అమరావతి ముఖ్యంగా రైతుల్ని మనం ఇబ్బంది పెట్టిన తీరు అర్థమైంది ప్రజలకి, అందుకే మనకు ఓట్లు వేయకుండా ఓడగొట్టేశారు అని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇదనమాట ఆయన వెర్షన్. మళ్ళీ కంప్లీట్గా పూర్తిగా మార్చుకుని ఓసరవెల్లికి ఏదో అంటారు కదా, గంగ చంద్రముఖిగా మారినటువంటి తరుణం అంటారు కదా, అలాంటి గంగ చంద్రముఖిగా మారింది. ఆ తర్వాత మళ్ళీ జగన్గా మారింది. తర్వాత ఇంకోటి ఏదో తాంత్రికులు ఇంకొకటి పూజలు ఉంటారు కదా, మాంత్రికుల్లాగా అన్ని రకాలు మార్చుకొని మరి ఇప్పుడు ఏ రంగులో ఉందనేది ఎవరికి అర్థం అవట్లేదు.